ఆ! ఒక మత్స్యకారుల ప్రాంతానికి వెళ్ళి గుడికేదో చందా ఇచ్చేసి కనీసం వాళ్ళని నాకు సపోర్ట్ చేయండి, నాతో ఉండండి అని కూడా అడగకుండా ఎప్పుడు ఏం అవసరమైనా నేను హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చారంటే అందులో ఒక అబ్బాయి ఇందాక నాకు చెప్తున్నాడు ఆ విషయం. అంటే అది ఉప్పాడ కొత్తపల్లి మండలంలో చాలా రోజుల క్రితం అండి అది. ఓకే. ఎందుకంటే అది వాళ్ళు చాలా చెరైన్‌గా ఫీల్ అయ్యి ఒక చిన్న టెంపుల్ అది బాగా చేసుకుందాము. అక్కడ అన్నదానం ఏదో చేస్తున్నారు. మత్స్యకారులు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది. బట్ దానివల్ల ఈ పూజలు చేయలేకపోతున్నాం, ఈ అన్నదానం చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఇది డబ్బులు ఇచ్చాను, ఈ అడ్వర్టైజ్మెంట్ అది కాకుండా నా వల్ల నా వంతు సాయం ఎంతో అది ఇచ్చేసి ఎవరికి చెప్పకండి. మళ్ళీ ఏదైనా అవసరం ఉన్నా కూడా చెప్పండి కనీసం అని చెప్పి సపోర్ట్ చేయమని కూడా అడగలేదట. ఎప్పుడు అసలు అదే. ఎప్పుడు అలాగైతే ఈ డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయమంటాం అది నేను ఎప్పుడు అడగనండి. నేను పిఠాపురంలో ఉన్న ప్రతి ఈవెంట్‌కి వెళ్తాను. నేను వాళ్ళ మామూలుగా చేతనైన కాంట్రిబ్యూషన్ చేతనైన సాయం చేస్తాను. ఏ గుడికైనా ఏ చర్చ్‌కైనా నేను పిలిచిన ప్రతి దానికి నేను వెళ్తాను అండ్ దానికి సాయం చేస్తాను. ప్లస్ ఏ రోజు నేను సాయం చేశానని గుర్తుపెట్టుకోండి, నాకు ఓటేయండి అని ఏ రోజు అడగలేదు. అడగలేదట అది. నా లిమిటెడ్‌లో నేను సంపాదించుకున్న దాంట్లో ఎంత వీలైతే అంతలో కొంచెం సాయం చేయటం తప్ప నాకు ఇలాగ ఓటేయండి అనేది అడగ